హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్లెక్సోరా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. గోత్ ఇంటర్న్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 9 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులని నేనైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు 19 మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం అనేది దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. 10 నైపుణ్యాల్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో 10 నైపుణ్యాలు అనేవి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో అంటే జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు, ఈ స్కిల్స్ కానీ మీకుంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్రొఫైల్ కి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. గూగుల్ విశ్లేషణలు, అలాగే మార్కెట్ పరిశోధన, అలాగే వ్యూహం, అలాగే డిజిటల్ మార్కెటింగ్, అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం అనమాట, అలాగే మార్కెటింగ్, అలాగే వ్యాపార అభివృద్ధి, అలాగే మార్కెటింగ్ వ్యూహం, స్టార్టప్లు, అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ కూడా మీకు వచ్చి ఉంటే డైరెక్ట్ ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్లో మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ యొక్క స్కిల్ అనేది. ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూస్తుంటే మీరు ఏం చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్ గా. మా రెస్టారెంట్ క్లయింట్లుగా మారే అవకాశం ఉన్న వారిని పరిశోధించి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అలాగే సంభాషణలను ప్రారంభించడానికి కోల్డ్ కాల్స్ మరియు ఈమెయిల్ను నిర్వహించే విధంగా ఉండాలి. అంటే ఈమెయిల్స్ అలాగే కోల్డ్ కాల్స్ అనేవి మీరు చేస్తూ ఉండాలన్నమాట. సో ఎవరైతే కస్టమర్లు ఉంటారో వారితోని. ఓకేనా, అలాగే వ్యవస్థాపక బృందంతో దగ్గరగా పనిచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఉండాలి. పూర్తి స్వేచ్ఛతో నేరుగా సహకరించే విధంగా ఉండాలి. మేము పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తు ఇంటర్నల్కు శిక్షణ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట, మరియు సహకరించే విధంగా కూడా చూసుకోవాలి. ఇందులో మీకు ఏముందంటే వేగవంతమైన స్టార్టప్ ఎలా పనిచేస్తుందో, అలాగే ఆచరణాత్మకమైన అనుభవాన్ని పొందే విధంగా ఉంటుంది. అలాగే వారానికి 5 రోజులు పనిచేసే విధంగా ఉంటుంది. కేవలం 2-3 గంటల పనితో రిమోట్ గా పనిచేయడానికి పూర్తి స్వేచ్ఛ అనేది దొరుకుతుంది అనమాట. 2-3 గంటలే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా, సో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి. అలాగే నిర్వహణ మరియు అవుట్ రీచ్ లో మీ సహకారాలు, పనితీరు, పని నీతి మరియు నైపుణ్యాలను హైలైట్ చేసే సిఫార్సు లేక ఇవి కూడా అందించడం జరుగుతుంది అనేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మేము మీలో ఏం కోరుకుంటున్నాము అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ. అవుట్ రీచ్ మరియు క్లయింట్ ఇంటరాక్షన్ కోసం అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంగ్లీష్ అయితే బేసిక్ ఇంగ్లీష్ అయితే మీకు ఖచ్చితంగా రావాలండి. సో ఇంగ్లీష్ వస్తేనే ప్రతి ఒక్క జాబ్ లో కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మీకు చదవడం, రాయడం, అలాగే మాట్లాడడం కూడా రావాలన్నమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే వేగవంతమైన స్టార్టప్ వాతావరణంలో స్వీకరించే మరియు అభివృద్ధి చెందే సామర్థ్యం అనేది చాలా అవసరము అన్నమాట. స్వీయ ప్రేరణ మరియు పనుల యాజమాన్యాన్ని తీసుకోవడానికి విశ్వాసం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి మరియు కంపెనీని ముందుకు నడిపించే ఆలోచనలను అందించడానికి ఇష్టపడడం అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే కన్నడ భాష ప్రావీణ్యం ఉంటే మంచిది, కానీ తప్పనిసరి కాదు అనేసి కూడా వీళ్ళే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సోరా అంటే ఏంటి అనేసి చూసుకుంటే ఇక్కడ ఫ్లెక్సోరా
రెస్టారెంట్ డేటాను శక్తివంతమైన అంతర్దృష్టులుగా మారుస్తుంది. మేము AI ఆధారిత డాష్బోర్డులను నిర్మిస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. ఇవి అమ్మకాలు జాబితా మరియు ట్రెండ్లను నిజ సమయంలో ట్రాక్ చేస్తాయి అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రెస్టారెంట్లు తెలివిగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. అంచనా వేయడము, పోటీ విశ్లేషణ మరియు డేటా సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే AI అసిస్టెంట్తో మేము మీకోసం డేటాను వేగంగా, సరళంగా మరియు ప్రభావవంతంగా చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది 2 నెలల జీతం లేదా ఇంటర్న్షిప్ పనితీరు ఆధారంగా పూర్తి సమయం పాత్రకు అవకాశం ఉంటుందనేసి ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే అప్లై ఆన్లైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీకి రావడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి
డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.